నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్ళయ్యాక 3 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. అప్పుడు అంత డబ్బు లేకపోతుండే, మంచిగానే ఉన్నారు, అంత బాగుండే. ఇక నా కట్నం డబ్బులు మా అమ్మ బ్యాంకులో వేశారు నాకు వస్తాయని. ఆ డబ్బులు తీసుకుని, నా కట్నం డబ్బులు తీసుకుని ఈయన రియల్ ఎస్టేట్లో వర్క్ స్టార్ట్ చేశారు మేడం. ఎదిగే కొద్దీ ఈయన బుద్ధి కూడా గడ్డి తిన్నది మేడం. ఆఫీస్ వర్క్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఇంటికి రావడం మానేశారు. ఫోన్ చేస్తే చిరాకు పడడము, కోపం అవ్వడము, ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇసిగించకు అని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. పెళ్ళై 8 years అయ్యింది, నీకు 2 పిల్లలు. ఈ 3 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానని నీ గోల్డ్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తేడాగా బిహేవ్ చేస్తాను. ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా అతనికి? ఇంతకు ముందు కానీ 8 years డ్రింక్ కానీ ఏం లేవు, ఆడవాళ్ళ పరిచయాలు ఏమీ లేవు. ఇప్పుడు నాకు ఆ అనుమానం మీదే వచ్చాను సార్. ఇంటికి వస్తున్నాడు సార్, నెలకొకసారి 2 నెలలకొకసారి ఇంట్లో కనిపిస్తున్నాడు. అంటే వస్తున్నాడంటే కూడా మొత్తం రావట్లేదు. వచ్చినప్పుడు కూడా ఈ 24 hours ఆ ఫోన్లోనే ఉంటున్నాడు. ఆ ఫోన్లో ఈ సార్ గారు పండించిన చిత్రాలు మొత్తం ఫోన్లో ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నాడు. వేరే అమ్మాయితో ఇట్లా కిస్ పెట్టుకున్నట్టు, చాలా భార్యతో ఎట్లా ఉంటారో అవన్నీ ఫొటోస్ పెట్టుకున్నారు సార్. అది లాక్ కూడా నాకు చెప్పలేదు, మా బాబు తీశాడు లాక్. మాట్లాడేటటువంటి అమ్మాయి, ఆ ఫోటోలు ఎవరు అమ్మాయి వర్షిణి అంటే సార్, పేరైతే వర్షిణి అని ఉంది. ఈ అమ్మాయి మొత్తం నాకు కూడా తెలియదు సార్. నేనైతే నెంబర్ అయితే సేవ్ చేసుకుని పెట్టుకున్నా. అనేటటువంటి వాడు ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకుని నెల 15 రోజుల పాటు లేకుండా వెళ్ళిపోతుంటే కనుక నువ్వు ఎవరిని అలర్ట్ చేయలేదా? మీ పేరెంట్స్ అమ్మాయి ఎక్కడ పోతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు? లేదు సార్, మా పేరెంట్సే నన్ను మొత్తానికి వదిలేసారు. పట్టించుకోవట్లే. ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశాం కదా. నా తండ్రి లేడు, మా అమ్మకు ఇంకా నా వెనకాల ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద వర్క్ చేస్తున్నాడు, అంత పెద్ద ఆఫీస్ పెట్టా అంటుండో, అది ఇంతవరకు ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్. తెలీదు, నీ వస్తువులు ఏమయ్యాయో కూడా తెలియదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ నాది 5 లక్షలు ఇచ్చాను మేడం. 5 లక్షలు గోల్డ్ ఉండే, 2 లక్షలు డబ్బులు, 3 లక్షలు గోల్డ్ ఉండే, మొత్తం తీసుకెళ్లి చేతిలో పెట్టాను మేడం. చెప్పేదన్నీ అబద్ధాలు మేడం. తనకి డబ్బు పిచ్చి ఎక్కువ మేడం. ఎప్పుడు డబ్బు 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 డబ్బు, ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా సరిపోదు మేడం. అదే డబ్బు లేనప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. డబ్బు అంటూ స్టార్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయా? 45 రోజులకు ఒకసారి అంటే నువ్వు వచ్చేది. దానికి మీరు ఇలా మాడితే ఎలా? 15 days కి ఒకసారి వచ్చేవాడివా? పోనీ ఎప్పుడు వస్తాను ఎప్పుడు రాను నాకు కూడా తెలియదు సార్. ఫోన్ ఏంటి, అందులో బూత్ బొమ్మలు ఏంటి? ఆ ఫోన్ చూపియండి ఆ మేడం గారిని. నార్మల్ జనరల్ కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ తో కిస్లు పెట్టుకుంటారా? అలా కదయ్యా, బూత్ బొమ్మలు ఎందుకు? బూత్ బొమ్మలు అయితేనే ఫ్రెండ్. అవేదో అపురూపంగా దాచుకున్నావట. వర్షిణి అండి మాట్లాడేది? అవును మేడం, చెప్పండి. రవి అనే అతను తెలుసా మీకు? తెలుసు మేడం. ఏమవుతారు మీకు ఆయన? తను హస్బెండ్ మేడం. హస్బెండ్ మేడం. హస్బెండ్ మేడం. హస్బెండ్ మేడం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.